హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఫోటోషాప్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే చూద్దాం. సో ఇవి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి ఒక చిన్న చిన్న టిప్స్ అనమాట. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీకు మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇమేజెస్ ఉన్నప్పటికీ దీనికి కొంచెం మరింత బ్యూటీ తీసుకురావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎప్పుడైనా బ్యాక్ లైట్ సిచ్యువేషన్స్లో సన్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు కానీ అవుట్డోర్ కొన్ని షూట్స్ చేస్తుంటారు కదా, మన ఆల్బమ్స్ డిజైనింగ్ చేసినప్పుడు కూడా మనకి కొన్ని సందర్భాల్లో గ్లేర్ ఉంటే బాగుంటుంది, సన్లైట్ రేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఒకవేళ ఈ ఇమేజ్కి కనుక మనం రేస్ అప్లై చేయాలనుకోండి, లెన్స్ ఫ్లేర్ అనేది అప్లై చేయాలనుకోండి. సో జనరల్గా మనం ఎలా చేస్తాం, మామూలుగా అయితే న్యూ షీట్ తీసుకుంటాం, కొత్తగా ఒక లేయర్ తీసుకుంటాం అనమాట. సో కొత్త లేయర్ తీసుకోవాలి. సో తీసుకున్నాం, దీనికి ఇక్కడ బ్లాక్ కలర్తో ఫిల్ అయితే చేస్తాం మనం. సో ఎడిట్లో మీకు ఫిల్ ఉంటుంది కదా, సో ఫిల్ చేసేస్తాం ఇక్కడ. సో ఫోర్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుని ఓకే అంటే మీకు బ్లాక్తో ఇలాగా ఫిల్ అయితే అవుతుంది. సో మీకు ఇక్కడ బ్లాక్తో ఫిల్ అయిన తర్వాత మీరు ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రెండర్లో మీకు ఇక్కడ లెన్స్ ఫ్లేర్ అని ఉంటుంది. సో ఈ లెన్స్ ఫ్లేర్ అనేది క్లిక్ చేస్తారు. చేస్తే మీకు చూడండి, ఇది ప్రివ్యూ అనేది చూపించదు లెన్స్ ఫ్లేర్ అనేది. సో మీరు ఎక్కడో చోట ఒక లెన్స్ ఫ్లేర్ అనేది పెట్టి ఓకే చేసి మీరు దీన్ని తీసుకెళ్ళి స్క్రీన్లో పెడతారు. సో స్క్రీన్లో పెట్టిన తర్వాత మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ కావాలితే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవడం. మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం డార్క్ చేసుకుంటాం, Ctrl+L ప్రెస్ చేసి డీప్ అనేది చేసుకుంటాం. సో ఈ విధంగా మనం అప్లై చేస్తాం. బట్ ఇలాగా ఎక్స్ట్రా ఎడిషనల్గా ఉండవలసిన ఒక ఎఫెక్ట్ మీకు మిస్ అవుతుంది అనమాట. సో దీన్ని స్కేల్ చేసుకుంటాం లేదా Ctrl+T కొట్టి. సో అలా కాదు, ఎగ్జాక్ట్గా మనం ఫిక్స్ చేసినప్పుడే కనుక మీకు రావాలి అనుకుంటే సో మీరేం చేయాలి, సో మీరు ఎప్పుడైతే మీకు ఇక్కడ కొత్త లేయర్ తీసుకుని ఇలా బ్లాక్తో ఫిల్ చేశారో, సో ఇది బ్లాక్ ఇంకాస్త బ్లాక్, సో బ్లాక్ పెట్టుకుని సో ఫిల్టర్లోకి వెళ్తారు. రెండర్ లెన్స్ ఫ్లేర్లోకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది. సో F8 క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ మీరు దీన్ని ఫస్టే ఈ లేయర్ ఏదైతే ఉందో బ్లాక్ లేయర్, దీన్ని స్క్రీన్లో పెట్టేసేయండి. స్క్రీన్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న పని అయితే చేయాలి. మీకు ఇలాంటి ఇన్ఫో అనే ఒక ఆప్షన్ అయితే మీరు ఇక్కడ లాంచ్ చేసుకోవాలి. సో అది మీకు కనిపించకపోతే ఇక్కడ విండోస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఫో అని ఉంటుంది. సో ఇన్ఫో అన్నది ప్రెస్ చేసినా మీకు అది వస్తుంది, లేదు F8 దాని షార్ట్ కట్ వచ్చి అది ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీ కర్సర్ ఏదైతే ఉందో అది మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫ్లేర్ కావాలనేది మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఇలా ప్రెస్ చేసి నాకు ఇక్కడ కావాలి ఈ పొజిషన్లో, సో ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి XY అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అయితే ఇక్కడ చిన్న ఆప్షన్ చూడండి, ఇక్కడ మీకు XY పక్కన ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి పిక్సెల్స్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ పిక్సెల్స్లో పెట్టుకోండి, ఇంచెస్లో ఉంటుంది, పిక్సెల్స్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మౌస్ పెట్టుకుని కర్సర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టి అక్కడ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ X యాక్సిస్ వచ్చేసి 2368 ఉంది. అలాగే Y యాక్సిస్ వచ్చేసి 2332, 2368 ఆల్మోస్ట్ 2332. సో రెండర్లోకి వెళ్ళి ఇప్పుడు లెన్స్ ఫ్లేర్ ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేసి 2368, సో అక్కడ 2364 ఆల్మోస్ట్ ఉంది. సో ఓకే అన్నారనుకోండి, మీకు ఫిక్స్ అయ్యి వస్తుంది అనమాట. అది కరెక్ట్గా మీకు ఎక్కడ కావాలన్నది అక్కడ మీకు ఫిక్స్ అయ్యి మీకు ఇలా ఈ విధంగా మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే Ctrl+T ప్రెస్ చేయండి, మీరు టోటల్ ఇమేజ్కి మీకు అప్లై అనేది అయిపోయిందనమాట. సో దీన్నే మీరు ఇంకాస్త మార్చాలి అనుకుందాం. ఒకవేళ మీరు ఇక్కడ రావాలి నాకు, సో అక్కడ నెంబర్ ఎంత ఉంది, 10, 13, 24, 64 ఉంది. సో ఇక్కడ ఈసారి కలర్ మారుద్దాం అనుకున్నా. సో నాకు ఇలా కాదు, సో కొంచెం బ్లూలో కావాలి. సో ఇక్కడ బ్లూ తీసుకుంటున్నాను నేను. సో బ్లూ తీసుకుని దాన్ని బ్లూతో ఫిల్ చేసి స్క్రీన్లో ఉంచేసాను. ఉంచిన తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత రెండర్ లెన్స్ ఫ్లేర్
ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ప్రెస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇటు నుంచి నాకు ఇలా కావాలని చెప్పేసి అనుకున్నా. సో ఇలా పెట్టి ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 10, 13 కదా, నెక్స్ట్ కింద వచ్చి 24, 64 అన్న ఓకే అన్నాను. సో ఓకే అన్న తర్వాత ఓకే. సో చూస్తే మనం ఎక్కడైతే మౌస్ అనేది మనం ప్రెస్ చేసి మనం ఇక్కడ నెంబర్స్ చూసుకున్నాం కరెక్ట్గా ఎగ్జాక్ట్ అక్కడ స్టార్టింగ్ పాయింట్ పడుద్ది. సో మిగిలింది వస్తుంది. సపోజ్ దీన్ని నేను కొంచెం డార్క్ చేసుకుంటా, Ctrl+L. సో ఇక్కడ ఉన్న స్లైడర్ని నేను కాస్త ఇలాగా డీప్ చేసుకున్నాను. సో ఒక డిఫరెంట్ లుక్ అనమాట ఇది, కొంచెం మనకి రెగ్యులర్ కాకుండా కొంచెం కొత్తగా ఒక టింటు ప్లస్ ఒక రేస్. సో ఇలా. సో ఇది ఒక మంచి టిప్ అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఇన్ఫోతో పని లేదు. సో ఇక్కడ మీకు ఇక్కడ ఫోటోషాప్లో కొంచెం బ్రైట్ కలర్స్ మనకి ఎక్కువ కనిపించాలి, డార్క్ కలర్స్ కొంచెం తక్కువ కనిపించాలి, ఇలా కొంత అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. అంటే షాడోస్ అండ్ హైలైట్స్ ఇంకొంచెం డెప్త్ని తీసుకురావాలనుకున్నప్పుడు మనం ఒక పని చేయొచ్చు దీనికి. సో ఏంటంటే ఒక కొత్త లేయర్ తీసుకుందాం ఇక్కడ. సో ఒక కొత్త లేయర్ తీసుకుందాం. సో దీనికి 50% గ్రే ఉండేటట్టు మనం కలర్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ 50% గ్రే అంటే ఇక్కడ ఎంత అంటే 125. సో ఇలా ఇచ్చి ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేసి డిలీట్ అన్నా. సో అన్న తర్వాత దీన్ని నేను సాఫ్ట్ లైట్లో పెట్టాను. సో సాఫ్ట్ లైట్లో పెట్టిన తర్వాత మీరు ఇక్కడ బర్న్ టూల్ ఉంటుంది మీ దాంట్లో. సో మీకు బర్న్ టూల్ ఉంది కదా, సో ఇది తీసుకుని ఇక్కడ మీకు ఎక్స్పోజర్ 50% ఉంటుంది, అది మ్యాక్సిమం 20 అలా పెట్టండి. సో ఇప్పుడు ఏదైతే డీప్ పోర్షన్స్ ఉంటాయో వాటిని మీరు కనుక లైట్గా మీరు ఇలాగా మౌస్తో ఎక్కడైతే డార్క్ కలర్స్ ఇంకా డార్క్ తీసుకురావాలి, డెప్త్ తీసుకురావాలనుకుంటారో అక్కడ మీరు కనుక ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు అక్కడ ఒక చిన్న డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది మరీ ఎక్కువ అయితే చేయకండి. మ్యాక్సిమం దీన్ని ఆల్బమ్ డిజైనింగ్లో చేస్తాం, బట్ కొన్ని చోట్ల మాత్రమే, పోర్ట్రేట్ వర్క్కి ఇలాంటి వాటికి మాత్రమే కొంతవరకు అప్లై చేయాలి. ఇవి మీ ఇమేజెస్ని డ్యామేజ్ చేయొచ్చు. సో దీనికి కొంత మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇది లైట్గా అంటే ఇది ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో చెయ్యొద్దు అని చెప్పను పూర్తిగాని, బట్ మీరు ఫస్ట్ ట్రయల్స్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి కదా, సో ఈ హైలైట్స్ కొంచెం హైలైట్గా మనకు కొంచెం డిఫరెంట్గా డెప్త్గా కనిపించాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా ఆల్ట్ పట్టుకుని ఈసారి ఇక్కడ రాశారనుకోండి ఇలాగా. సో మీకు ఇక్కడ చూడండి, నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా ఆల్ట్ పట్టుకుని. సో మరింత వైట్నెస్ అనేది పెరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ లేయర్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇలా ఉన్న ఇమేజ్ కాస్త మీకు ఈ విధంగా మారిందనమాట. సో ఒక చిన్న డిఫరెన్స్. ఇది మీకు ప్రింట్అవుట్లో డెప్త్ కొంచెం వేరేగా ఉంటుంది, బట్ ఇది ఆల్బమ్ డిజైనింగ్లో ప్రతి చోట అయితే యూజ్ చేయకూడదు. ఇది పర్టికులర్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి మనకి. గ్లిటర్ వర్క్ ఇలాంటివి చేసినప్పుడు కొంత మీకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, బట్ దీనికి ఇమేజ్ కూడా సపోర్ట్ చేసి అయితే ఉండాలి. సో ఇప్పుడు ఇంతలాంటి ఇమేజ్కి మాత్రమే వర్క్ చేయాలి. రెగ్యులర్ ఫొటోస్కి మీరు వర్క్ చేస్తే వాటి యొక్క ఫీల్ అయితే పోతుంది అనమాట. సో దీని గురించి ఇంకొక క్లాస్లో ప్రత్యేకించి మీడియాకి సంబంధించి టోటల్ వీడియో అయితే చేస్తాను నేను. సో నెక్స్ట్ మీకు వచ్చేసి మీకు సెలెక్ట్లోకి వెళ్తే సెలెక్ట్ అండ్ మాస్క్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇది చాలామందికి తెలుసు. మీకు ఫోటో ఆటోమేటిక్గా కట్ చేయడం గురించి నేను ఇంతకు లాస్ట్ టైం ఒకసారి చెప్పాను. ఫోటోషాప్లో ఉన్న ఫీచరే అది. సో అందరూ సెలెక్ట్ చేస్తున్నారు. సో సెలెక్ట్ అండ్ సబ్జెక్ట్ అంటారు. అయితే హెయిర్ తర్వాత సెలెక్షన్ అనేది రెగ్యులర్ సెలెక్షన్లో వదిలేస్తున్నారు అనమాట. సో ఇలా ఓకే అనేస్తున్నారు దీన్ని డైరెక్ట్గా. సో ఏదైతే మీకు ఇక్కడ ఎక్సెస్ ఉందో దీన్ని తర్వాత పెన్ టూల్తో కానీ బ్రష్ టూల్తో కానీ రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ఉంటుంది హెయిర్. సో హెయిర్ అనేది ఇలా ఉంచేస్తున్నారు దీన్ని. తర్వాత మీరు అయితే
బ్రష్ చేసేస్తున్నారు పక్కన ఉన్న కలర్తో. సో ఇది ఇంకాస్త రిఫైన్ అవుతుంది. సో దీన్ని ఆ వర్క్ చేయట్లేదు అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలంటే సింపులే. మళ్ళీ మీరు చూడండి, ఫస్ట్కి వెళ్తున్నాను నేను. సో మొదటికి వచ్చాను. సో సెలక్షన్లోకి రావాలా. సో సెలెక్ట్లోకి వెళ్తున్నా, సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ సబ్జెక్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రిఫైన్ హెయిర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా ఈ ఆప్షను. సో ఇది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే కింద ఉన్నది టూల్, రిఫైన్ టూల్. సో ఇది ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ హెయిర్ అనేది పర్టికులర్గా ఏదైతే అవుట్ సైడ్ పోర్షన్స్ ఇలా కొంచెం బ్యాక్గ్రౌండ్తో మిక్స్ అయ్యే పోర్షన్ ఉందో సో వీటిని మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటారండి. ఇలా కొంచెం ఫైన్ ట్యూన్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇలా సెలెక్ట్ చేయండి ఇది. సో ఇంతవరకు అయింది. ఇప్పుడు ఓకే అన్నాను. సో ఇంతకుముందుకి ఇప్పటికి ఎంతవరకు ఇది బ్యాలెన్స్ చేసిందో చూద్దాం ఒకసారి. సో ఇలా వచ్చింది మనకి. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కింద మ్యాటింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మ్యాటింగ్లో ఇక్కడ కలర్ డీకాంటిమినేట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కొంచెం పెంచండి, మీకు ఆల్మోస్ట్ ఫిక్స్ అవుతుంది అనమాట. ఓకే అనండి. సో మీకు ఇందాక ఇలా వైట్ ఇలా ఉన్నది ఇలా ఫిక్స్ అయింది మనకి. సో ఈసారి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి అదర్లోకి వెళ్తా ఒకసారి వెళ్ళి ఇక్కడ మినిమం. సో మినిమం ఇక్కడ రేడియస్ని ఒక 1% పెడదాం, పెట్టి ఓకే అన్నా. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే మ్యాక్సిమం మీకు ఫిక్స్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మీరు హెయిర్ని రీట్యూన్ చేసుకోవాలి. సో ఇక్కడ అవసరం లేని పార్ట్ని మీరు బ్రష్ టూల్ తోటి రిమూవ్ అయితే చేసేసుకుంటారు తర్వాత. సో ఇలాగా మీరు బ్రష్ టూల్ అయితే బ్రష్ టూల్ లేదా పెన్ టూల్తో అయితే పెన్ టూల్తో మీరు టోటల్గా రిమూవ్ అయితే చేసుకోండి. సో ఇది కూడా ఒక మంచి టిప్ అయితే అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి పెన్ టూలు. సో పెన్ టూల్ ఏముంటుంది దీంట్లో అంటే చాలామందికి పెన్ టూల్ రెగ్యులర్గా అయితే మీరు అందరూ ఏం చేస్తారంటే కామన్గా పెన్ టూల్ ఈ విధంగా ఉంటుంది. సో ఇలా 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 ఉంటుంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అనేది టోటల్ ఇమేజ్ మీరు కట్ చేసి సగంలోనే అక్కడ వదిలిపెట్టేశారు, చాలా ఎక్కువ వర్క్ చేశారు. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఎగ్జాక్ట్గా మీకు తెలియదు. మళ్ళీ అక్కడ దుక్కుని మీరు ప్రెస్ చేస్తే మళ్ళీ Ctrl+Z బ్యాక్ వస్తే కానీ మీకు తెలియదు అనమాట ఎక్కడ ఉంటుంది అనేది. సో అలా కాకుండా మనకి కటింగ్ ఎక్కడ ఉన్నాం అనేది ఎప్పుడు తెలియాలంటే ఇక్కడ మీకు చూడండి సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రబ్బర్ బ్యాండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ కటింగ్ ఎక్కడ ఉన్నది అనేది మీకు ఇక్కడ ఇలాగా బ్యాక్ సైడ్ మీకు ఇలాగా ఒక లైన్ అనేది ఎప్పుడు వెనకాలే వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ లైన్ మీకు ఏదైతే కటింగ్ అనేది మీకు చేస్తున్నారో ఇది ఎగ్జాక్ట్గా మీకు కనిపించాలంటే ఇక్కడ చూస్తే అదే సెట్టింగ్స్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ థిక్నెస్ అని చెప్పేసి ఉంది. ఇది 3 ఉంటుంది. ఎంత అయితే మీకు 3 అయితే ఇంత థిక్గా కనిపిస్తుంది అనమాట మీరు కట్ చేసిన లైన్. సో అలాగే మీకు ఇంత నచ్చదు నాకు ఇంకా సన్నగా ఉండాలి అనుకుంటే 0.75 పిక్సెల్. సో ఇది కూడా ఉంటుంది. అయితే మీ కటింగ్ ప్రాపర్గా కనపడదు. సో ఇక్కడ మ్యాక్సిమం నేనైతే 1 పిక్సెలే ఉంచేస్తాను. అలాగే మీకు కలర్స్ బ్లూయే ఉండాలని రూల్ ఏం లేదు. సో ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్కైకి సంబంధించిన దాంట్లో కటింగ్ చేస్తున్నాం అనుకోండి, సో బ్లూ ఉంటే మనకు బ్లూ స్కైలో కలిసిపోయింది అనుకోండి, అప్పుడు మీరు రెడ్ పెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా రెడ్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు నేను డిఫాల్ట్లో ఉంచేస్తున్నాను. సో మీ కటింగ్ మీరు ఇలా చేసుకున్న తర్వాత మీ కటింగ్ అంతా అయిపోయింది. ఓకే ఇలా పెట్టారు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, దీనికి ఇంకొక పోర్షన్ యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఇలా పెట్టగానే ఒక చిన్న టిప్, ఒక ప్లస్ ఐకాన్ అయితే వచ్చింది కదా. సో దీన్ని మీరు యాడ్ చేయొచ్చు అనమాట ఇంకో విధంగా మీకు. అయితే ఈ యాడింగ్ అనేది మీరు మూవ్ చేస్తుంటే ఒక పోర్షన్ ఒకలాగే మూవ్ అవుతుంది. సో ఇలా కాదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ సెలక్షన్ టూల్ ఉంటుంది. సో ఈ సెలక్షన్ టూల్ తీసుకొని మీరు మూవ్ చేయండి. ఎంటైర్ సెలక్షన్ అంతా కూడా ఒకవేళ కొంచెం సైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సెలక్షన్ టూల్తో మూవింగ్ అయితే చేయొచ్చు అనమాట మీరు. సో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన పోర్షన్ని కొంచెం పక్కకి జరపాలి, ఆ సెలక్షన్ కొంచెం సైడ్ అయింది,
ఇలాంటివి ఏమన్నా మీరు అనుకున్నప్పుడు కనుక మీకు ఇక్కడ సెలక్షన్ టూల్ అనేది ఉంటుంది, పాత్ సెలక్షన్ టూల్. అలాగే డైరెక్షన్ సెలక్షన్ టూల్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒక పర్టిక్యులర్ పోర్షన్ కూడా మీరు ఇక్కడ ఈ విధంగా మీరు డ్రాగింగ్ అనేది చేసుకోవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఏదైనా చేయొచ్చు మీరు ఇక్కడ దీంతో. సో చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొక నేను ఇది కరువుని మార్చాలనుకుంటున్నా. సో ఇంకాస్త ఇలా మీరు ఏ విధంగానైనా దీన్ని బెండ్ కానీ ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఓకేనా. అలాగే పెన్ టూల్తో ఇంకా మీకు ఉంటాయి. ఇక్కడ ఒక పర్టిక్యులర్ చోట మీకు ఒక పాయింట్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీరు దాన్ని మూవ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు ఈ విధంగా మూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా. అలాగే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసి దీన్ని తగ్గిస్తున్నాను. అలాగే ఈ పాయింట్ని పైకి జరుపుతున్నాను. సో అంటే దీంతో ఎక్కువ మనకి పని పడదు. అయితే ఒక చాలా పెద్దది మనం కట్ చేసాం, మళ్ళీ ఇదంతా టోటల్గా చేసినప్పుడే కటింగ్ సరిగ్గా చేయలేదు అనుకోండి, మధ్యలో ఏదో ఒక చిన్న పాయింట్ని యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఈ విధంగా కూడా పెన్ టూల్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒరిజినల్గా యాంకరింగ్ పాయింట్ అంతా ఎక్కడంటే లోగోస్ చేసినప్పుడు, అంటే టెక్స్ట్ వర్క్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ. సో ఒపాసిటీలో ఏముంటుంది అనుకుంటే, ఒకవేళ మీరు ఒక కొత్త లేయర్ తీసుకున్నారు, బ్రష్ టూల్ తీసుకున్నా, ఇలా బ్రష్ చేశాను. సో మీరు ఒపాసిటీ ఏ విధంగా తగ్గిస్తారు? ఈ లేయర్ ఒపాసిటీ మిక్స్ అవ్వాలంటే ఒపాసిటీలోకి వెళ్తారు. సో మీరు ఈ విధంగా తగ్గిస్తూ వస్తారు. అయితే ఇది ఎగ్జాక్ట్గా మీకు 20 దగ్గర నుంచి 19కి ఇలా వెళ్ళదు. 20 దగ్గర నుంచి మీకు మీ మౌస్ కదిపిన స్పీడ్ని బట్టి స్కిప్ అయిపోతూ ఉంటుంది. అలా కాదు 10-10-10 మీకు షిఫ్ట్ అవ్వాలి అంటే 100 నుంచి 90కి ఇలా రావాలనుకున్నప్పుడు మీకు కరెక్ట్గా 10-10-10 తగ్గుతా రావాలనుకోండి, ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకుని మీకు మూవ్ చేస్తూ ఉన్నారనుకోండి. సో మీకు కొంచెం కొంచెంగా ఆల్మోస్ట్ మీకు తగ్గుతూ వస్తుంది. ఆల్ట్ పట్టుకుని చేశారనుకోండి కాస్త స్లోగా వస్తుంది అనమాట. మీకు అక్కడ వేరియేషన్ అనేది స్లోగా ఉంటుంది. ఓకేనా. స్లోగా మారుతుంది మీకు. అక్కడ పెద్దగా మీకు డిఫరెన్స్ అనేది ఫాస్ట్గా కనిపించదు, చాలా స్లోగా కనిపిస్తుంది. సో ఇది టిప్పు. అలాగే మీరు ఒక సెలక్షన్ అయితే ఇచ్చారు, మార్క్యూ టూల్తో ఒక సెలక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలనుకుని ఒక సెలక్షన్ చేశారు. ఇన్ కేస్ ఈ సెలక్షన్ మీరు పైకో కిందకో అయ్యింది అనుకుందాం, అంతే ఇక్కడ సెలక్షన్ అయింది, వదిలిగా కారు మొత్తం కావాలి మనకి. సో దీన్ని ఏం చేయాలి? మీరు మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే ఈ కర్సర్ ఇప్పుడు మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. అలాంటప్పుడు మీరు స్పేస్ బార్ పట్టుకుని పైకంటే మూవ్ అవుతుంది. సో ఇక్కడ వదిలిపెట్టవచ్చు. సో ఇది కూడా ఒక చిన్న టిప్ లాంటిదే. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. మీకు చిన్న టిప్సే యూజ్ అయినాయి అనుకుంటున్నాను. సో యూజ్ అయితే నేను మధ్యలో కొన్ని వీడియోస్ మధ్యలో ఇలాంటి టిప్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.